జమ్మూ కాశ్మీర్ నౌగాంలో భారీ పేలుళ్లు కలకలం రేపాయి. రాత్రి 11:20 ఈ భారీ పేలుడు జరిగింది. ఇటీవల ఫరీదాబాద్లో పట్టుకున్న పేలుడు పదార్థాలు అమోనియం నైట్రేట్ను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ టీం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు తహసీల్దార్తో కలిసి తనిఖీ చేస్తుండగా పేలింది. భారీ పేలుడు ధాటికి 8 మంది అక్కడికక్కడే మృతి చెందగా 27 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో పోలీసులు, ఫోరెన్సిక్ అధికారులు ఉన్నారు. వారిని చికిత్స నిమిత్తం ఇండియన్ ఆర్మీ 92 బేస్ ఆసుపత్రి శ్రీనగర్లోని షేర్-ఇ-కాశ్మీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కు తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. పేలుడు తీవ్రత దృష్ట్యా ముందస్తు జాగ్రత్తగా స్థానికులను ఖాళీ చేయించారు. పేలుడు ధాటికి పోలీస్ స్టేషన్ పూర్తిగా దెబ్బతింది. పార్క్ చేసిన వాహనాలు ధ్వంసమయ్యాయి. ఘటన జరిగిన వెంటనే రెస్క్యూ టీంలు, స్నిఫర్ డాగ్లు, ఫోరెన్సిక్ యూనిట్లు ఘటనా స్థలికి చేరుకున్నాయి. జమ్మూ హర్యానా పోలీసులు ఇటీవల జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. పుల్వామాలోని కోయిల్కు చెందిన డాక్టర్ ముజమ్మిల్ అలియాజ్ ముసాయిబ్ ఇంట్లో స్వాధీనం చేసుకున్న దాంట్లోని పేలుడు పదార్థాలను నౌగాంకు తీసుకొచ్చారు. జమ్మూ కాశ్మీర్ నౌగాంలో భారీ పేలుళ్లు కలకలం రేపాయి. రాత్రి 11:20 ఈ భారీ పేలుడు జరిగింది. ఇటీవల ఫరీదాబాద్లో పట్టుకున్న పేలుడు పదార్థాలు అమోనియం నైట్రేట్ను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ టీం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు తహసీల్దార్తో కలిసి తనిఖీ చేస్తుండగా పేలింది. భారీ పేలుడు ధాటికి 8 మంది అక్కడికక్కడే మృతి చెందగా 27 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో పోలీసులు, ఫోరెన్సిక్ అధికారులు ఉన్నారు. వారిని చికిత్స నిమిత్తం ఇండియన్ ఆర్మీ 92 బేస్ ఆసుపత్రి శ్రీనగర్లోని షేర్-ఇ-కాశ్మీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కు తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. పేలుడు తీవ్రత దృష్ట్యా ముందస్తు జాగ్రత్తగా స్థానికులను ఖాళీ చేయించారు. పేలుడు ధాటికి పోలీస్ స్టేషన్ పూర్తిగా దెబ్బతింది. పార్క్ చేసిన వాహనాలు ధ్వంసమయ్యాయి. ఘటన జరిగిన వెంటనే రెస్క్యూ టీంలు, స్నిఫర్ డాగ్స్, ఫోరెన్సిక్ యూనిట్లు ఘటనా స్థలికి చేరుకున్నాయి. జమ్మూ హర్యానా పోలీసులు ఇటీవల జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. పుల్వామాలోని కోయిల్కు చెందిన డాక్టర్ ముజమ్మిల్ అలియాజ్ ముసాయిబ్ ఇంట్లో స్వాధీనం చేసుకున్న దాంట్లోని పేలుడు పదార్థాలను నౌగాంకు తీసుకొచ్చారు. జమ్మూ కాశ్మీర్ నౌగాంలో భారీ పేలుళ్లు కలకలం రేపాయి. రాత్రి 11:20 ఈ భారీ పేలుడు జరిగింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు. సంతోష్, నౌగాంలో భారీ పేలుడు జరిగింది. ఏకంగా పోలీస్ స్టేషన్ మొత్తం కూడా ధ్వంసమైంది. ఈ పేలుడు ఘటనలో పోలీసులు, ఫోరెన్సిక్ నిపుణులు 8 మంది మృతి చెందారు. 20కి పైగా వాళ్ళ గాయాలయ్యాయి. వాళ్ళందరినీ స్థానికంగా ఉన్నటువంటి ఆర్మీ బేస్డ్ ఆసుపత్రికి తరలించారు. నౌగాం పోలీస్ స్టేషన్ లో ఇటీవల ఎప్పుడైతే
ఫరీదాబాద్ మూలాలు ఉన్నటువంటి ఈ పేలుళ్లకు సంబంధించినటువంటి పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ముజ్మిల్ నివాసంలో 360 కిలోల ఆ పేలుడు పదార్థాలను జమ్మూ కాశ్మీర్ పోలీసులు నౌగాం పోలీస్ స్టేషన్ లో భద్రపరిచారు. అందులోంచి కొంత శాంపిల్స్ ను ఇప్పటికే నేషనల్ ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించగా మిగతా శాంపిల్స్ ను ఫోరెన్సిక్ టీమ్స్ అండ్ పోలీసులు పరిశీలిస్తున్నారు. ఆ క్రమంలోనే నిన్న అర్ధరాత్రి ఒక్కసారిగా పేలుడు సంభవించింది. పేలుడు సంభవించిన సమయంలో స్పాట్ లో ఉన్నటువంటి 8 మంది అక్కడికక్కడే మృతి చెందారు. వాళ్ళ శరీర భాగాలు 300 మీటర్ల దూరంలో మొత్తం చెల్లా చెదురుగా పడిపోయాయి. అత్యంత దారుణమైనటువంటి పేలుడు జరిగిందని చెప్పి ఆ సమయంలో క్షతగాత్రులైనటువంటి వాళ్ళు ఇప్పటికే అటు పోలీసులకు సమాచారం అందించారు. మరోపక్క ఇంతకీ ఈ పేలులకు సంబంధించి ఆ పేలుల పదార్థాలను స్వాధీనం చేసుకున్న తర్వాత భద్రపరిచే విధానంలో ఏమైనా తప్పిదం జరిగిందా, లేదంటే పరిశీలిస్తున్నటువంటి క్రమంలో ఇంకా ఏదైనా మిస్ హ్యాండిల్ అయిందా అనేది ఒకవైపు దర్యాప్తు చేస్తూనే మరోవైపు నౌగాం పోలీస్ స్టేషన్ శ్రీనగర్ లో ఉంటుంది, జమ్మూ కాశ్మీర్ లో. మరి దానిపైన టార్గెట్ చేసి ఏమైనా దాడి చేశారా టెర్రరిస్టులు అనే దాని యాంగిల్లో కూడా ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. వాస్తవానికి దేశ రాజధాని ఢిల్లీతో పాటు మరికొన్ని నగరాల్లో త్వరలోనే భారీ పేలులకు ఉగ్రవాదుల సహకారంతో ఈ డాక్టర్ టెర్రర్స్ ప్లాన్ చేశారు. దానికి సంబంధించి ఒక్కొక్కరిని అరెస్ట్ చేసినటువంటి క్రమంలో ముజ్మిల్ దొరికారు. ముజ్మిల్ వద్ద ఉన్నటువంటి ఈ డంపును పోలీసులు స్వాధీనం చేసుకొని జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి నౌగాం పోలీస్ స్టేషన్ లో భద్రపరిచారు. సో ఆ ముజ్మిల్ నివాసంలో ఎప్పుడైతే డంపును స్వాధీనం చేసుకున్నారో ఆ రోజే సాయంత్రం ఎర్రకోట ముందు పేలుడు జరిగింది. ఈ నెల 10వ తేదీన ఆ పేలుల్లో 12 మంది చనిపోయారు. ఉమర్ నబీ ఆత్మాహుతి దాడి చేశాడు అక్కడ. దానికి సంబంధించి ఒకవైపు దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. అయితే ఈ పేలుళ్లలో వాడుతున్నటువంటి అమోనియం నైట్రేట్ తో పాటు ఇంకా ఏదైనా ఉందనే దాని మీద ఫోకస్ పెడుతూ జరుగుతున్నటువంటి దర్యాప్తులో ఒక్కసారిగా ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజు.